హాయ్! వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు ఆనియన్ సమోసా రెసిపీని చూపిస్తున్నాను. ఎన్ని తిన్నా ఇంకా తినాలి అనిపిస్తుంది. అంత రుచిగా ఉంటాయి. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. మధ్యలో చెప్పే చిన్న చిన్న టిప్స్ మిస్ అయ్యారంటే ఎగ్జాక్ట్‌గా సమోసాని ప్రిపేర్ చేసుకోలేరు. ఒక బౌల్‌లో ఒక కప్పు మైదా పిండిని, ఉప్పు, కొద్దిగా ఆయిల్‌ని వేసి పిండంతటికి ఆయిల్‌ని పట్టించాలి. తరువాత కొద్దిగా వాటర్‌ని యాడ్ చేస్తూ పిండి ముద్దను కలుపుకోవాలి. మైదా పిండి ప్లేస్‌లో గోధుమ పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. పిండిని కలుపుకున్న తర్వాత మూతను ఉంచి 15-20 నిమిషాలు పక్కనుంచుకోవాలి. ఉల్లిపాయలను సన్న పీసులుగా కట్ చేసుకొని కాటన్ క్లాత్ పైన వేసి తడిపోయేలా ఆరబెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల సమోసాను ప్రిపేర్ చేసిన తరువాత మెత్తపడకుండా అలాగే క్రిస్పీగా ఉంటుంది. ఒక కప్పులో 2 స్పూన్ల మైదా పిండిని కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసి బాగా కలిపి పక్కనుంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి బాగా కలిపి ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఒక పిండి ముద్దను తీసుకొని రౌండ్ షేప్‌లోకి చేసి పొడి పిండిని చల్లుతూ పలుచగా ఒత్తుకోవాలి. ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఒత్తుకోండి. అన్నింటినీ ఇదే విధంగా ఒత్తి పక్కనుంచుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్‌ని పెట్టి ఒత్తుకున్న రేకును వేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి. పెన్నం అనేది చాలా తక్కువ హీట్‌లో ఉండాలి. ఫ్లేమ్ కూడా లోగా ఉండాలి. పచ్చిదనం పోవాలి. అంతే, ఎక్కువగా కాల్చుకోకూడదు. ఎక్కువగా కాల్చుకున్నామంటే సమోసాను చుట్టేటప్పుడు విరుగుతుంది. అన్నింటినీ ఇలాగే కాల్చుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఎక్స్ట్రాస్ని కట్ చేస్తూ రెక్టాంగిల్ షేప్లోకి కట్ చేసుకోవాలి. మిడిల్లో కట్ చేసుకోవాలి. సమోసా షీట్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఎయిట్ బాక్స్లో ఉంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. వీటిని 15-20 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సమోసాని ప్రిపేర్ చేసుకునే 1 అవర్ ముందు బయట తీసి పెట్టి యూస్ చేసుకోవాలి. కట్ చేసిన ఎక్స్ట్రాస్ అన్నీ వేస్ట్ కాకుండా వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. వేయించుకున్న ఈ పీసులను కొన్నింటిని సమోసాలకి అయితే యూస్ చేస్తాము. మిగిలిన పీసులకు ఉప్పు, కారము, గరం మసాలాను పట్టించి స్టోర్ చేసుకోండి. నాచోస్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ టేస్ట్ ఉంటాయి. ఉల్లిపాయల్లో తడంతా ఆరిపోయింది. వీటినన్నింటినీ ఒక బౌల్లోనికి వేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారము, గరం మసాలా, కట్ చేసుకున్న కరివేపాకు, ఇందాక వేయించుకున్నాం కదా ఆ పీసెస్ని కొద్దిగా క్రష్ చేసి వేసి బాగా కలుపుకోవాలి. స్టఫింగ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇక సమోసాను చుట్టుకుందాము. ఒక సమోసా షీట్ను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత మైదా, ఆయిల్ కలిపి ఉంచిన మిశ్రమాన్ని పూసి అతికించుకోవాలి. చూడండి, కోన్ షేప్లోకి వస్తుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఒక స్పూన్ వేసుకొని ఎడ్జెస్కి అంతటికి మైదా పిండి మిశ్రమాన్ని అప్లై చేసుకొని సమోసాను చుట్టుకోవాలి. ప్రెస్ చేసి అతికించిన తర్వాత పక్కనుంచేసుకోండి. ఇదే విధంగా మిగిలిన సమోసాలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని సమోసాలను ప్రిపేర్ చేసిన తర్వాతనే కాల్చుకోవచ్చు. బయట హోటల్స్లో కానీ సినిమా థియేటర్స్లో కానీ ఆనియన్ సమోసాలను తిన్నప్పుడు మనకి ఎంత క్రిస్పీగా రావు అని అనిపిస్తుంది కదా. మరి నేను చెప్పిన విధంగా ఒకసారి ఈ టిప్స్ని యూస్ చేస్తూ సమోసాలని ప్రిపేర్ చేసుకోండి. అంతకన్నా సూపర్ టేస్టీగా ఉంటాయి. చేసిన 1 అవర్ తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి. స్టవ్ మీద కడాయి నుంచి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న సమోసాలను వేసి ఫ్లేమ్ను లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. సమోసా కాలడానికి కాస్త టైం తీసుకుంటుంది. త్వరగా అయిపోవాలని ఫ్లేమ్ని పెంచారంటే పై లేయర్ అయితే కాలుతుంది, కానీ లోపల లేయరు పచ్చిగా ఉంటుంది. ఆయిల్ నుంచి బయట తీసిన తర్వాత 10 నిమిషాలకే సమోసా మెత్తపడిపోతుంది. కాస్త ఓపిక్గా కాల్చుకోండి. అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. మిగిలిన సమోసాలను కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. ఆయిల్ అయితే మరీ ఎక్కువగా పీల్చుకోవు. ఇక టేస్ట్ అంటారా, మార్కెట్లో దొరికే
సమోసాల కన్నా ఎంతో రిచ్‌గా ఉంటాయి. అంతేకాదు ఎంతో హైజీనిక్‌గా కూడా ఉంటాయి. కాస్త స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు అదే ఆయిల్‌లో పచ్చిమిర్చిని వేయించుకొని సమోసా కాంబినేషన్‌తో తినేసేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా! మరి ఇంకెందుకు ఆలస్యము? అన్నీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియెంట్సే కదా! ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్‌గా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియోను మిస్ కాకుండా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.